గుంటూరులోని మోతీలాల్ నగర్ వాసుల కష్టాలు తీర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హామీ ఇచ్చారు. మోతీలాల్ నగర్ లో ఇల్లు కోల్పోయిన బాధితులకు 5,000 ఆర్థిక సహాయం చేశారు. గత 20 ఏళ్లుగా మోతీలాల్ నగర్ లో నివాసముంటున్న 106 గృహాలను ఖాళీ చేయించారని, వారికి తీవ్ర ఇబ్బంది కలగకుండా చౌడవరంలోని టిట్కో ఇళ్లను తాత్కాలికంగా నివాసంగా కేటాయించామన్నారు. మోతీలాల్ నగర్ లో ఉంటున్నటువంటి పేదలు ముఖ్యంగా 30 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో నివసిస్తూ రైల్వేకి సంబంధించినటువంటి ఖాళీ స్థలంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ఈ డ్రైన్ కట్టడానికి రైల్వే అధికారులు ఖాళీ చేయించడం జరిగింది. వీళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాలు ఈరోజు మోతీలాల్ నగర్ లోని ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలోనే వాళ్ళందరూ కూడా అద్దె ఇళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితులు. తప్పకుండా స్థలాల్లో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే తిరిగి ఎక్కడైనా వాళ్ళకి అవకాశం ఉన్న చోట స్థలాలు ఇప్పించేటువంటి కార్యక్రమంగా తప్పకుండా మా ప్రభుత్వం తరపున కూటమి లేటరైట్ గనులలో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.